హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఐబ్రో సెల్ఫ్ థ్రెడింగ్ ఎలా చేసుకోవాలి అని. సో వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం ఐబ్రో చేసుకోవాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఐబ్రో థ్రెడ్. అసలు మిషన్ థ్రెడ్తో చేయడం వల్ల స్కిన్ అనేది కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చాలా వరకు ఇంట్లో ఉన్న దారంతో చేసేసుకోవచ్చు అనుకుంటారు, బట్ అదైతే కరెక్ట్ కాదు. ఈ ఐబ్రో థ్రెడ్ సైజ్ నెంబర్ వచ్చేసి 40 అండి. ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. సో ఒక రీల్ తీసుకున్నారు అంటే చాలా డేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సీజర్ అండ్ ఐబ్రో కోంబ్ అండ్ ఇక్కడైతే ఇంకోటి ఇది మస్కరా వేసుకుంటాం కదా బ్రష్, అదనమాట. సో మీరు ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో లోపల థ్రెడ్ అనేది మనకి ఇలా ఉంటుంది, చూసేయండి ఒకసారి. సో ఫస్ట్ అయితే స్కిన్ని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఒక ఆయిల్నెస్ లేకుండా చూసుకోవడం వల్ల థ్రెడ్ అనేది కొంచెం ఈజీగా అయితే అయిపోతుంది. మీకు ఫస్టే అయితే వచ్చేసేది ఐబ్రో చేసుకోవడం. ఈవెన్ ఇది మీ హ్యాండ్స్ మీద కానీ లెగ్స్ మీద కానీ ప్రాక్టీస్ చేసుకోండి. అలా ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్ అండ్ ఈజీగా మీరే సెల్ఫ్ థ్రెడ్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ ఐబ్రో అప్లికేటర్ తోటి మనము హెయిర్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట, ఎక్స్ట్రా హెయిర్. సో కోంబుతో అయితే స్టార్టింగ్లో ఉన్నప్పుడు మీకు అంత తెలీదు, బట్ నాకు తెలిసి అయితే అప్లికేటర్ బెస్ట్ అనమాట. సో దీన్ని మనం యూజ్ చేసిన తర్వాత నీట్గా వాష్ చేసి మనము డ్రై అయినాక రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఐబ్రోకి ఎక్స్ట్రాస్ అనేది చాలా సింపుల్గా అయితే కట్ చేసేసుకోవచ్చు. సో ఇలాంటి సీజర్ ఒకటి తీసుకోండి. కొంచెం సీజర్ సైజు ఇంట్లో ఉన్న వాటి మీద స్మాల్ సైజ్ అయితే తీసుకోండి. చాలా సింపుల్గా అయితే మనం ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్గా కట్ చేసుకోవాలి, అంటే కొంచెం కిందికి పైకి కాకుండా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ సెలూన్లో చేసుకున్నట్లుగా ఉంటుందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి అయితే ఇప్పుడు థ్రెడ్ అయితే తీసుకుందాము. మనము కొంచెం థ్రెడ్ తీసుకుంటే సరిపోతుందండి. దీన్ని కట్ చేసుకుందాము. కట్ చేసుకొని ఇక్కడ ముడి వేసుకుంటే ఇలా రౌండ్గా మనకి థ్రెడ్ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని మనము హ్యాండ్కి ఇలా ఒక 2-3 నాట్స్ అయితే వేసుకోవాలి. వేసుకొని చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే మనము థ్రెడ్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ థ్రెడ్డింగ్ చేసుకోవడం వస్తే మనకి సెలూన్స్ అవైలబిలిటీలో లేనప్పుడు, ఏదైనా విలేజెస్కి వెళ్ళినప్పుడు సెలూన్స్కి వెళ్ళాలి అంటే కష్టంగా ఉంటుంది. అప్పుడు ఎక్స్ట్రాస్ అనేవి చాలా ఈజీగా తీసుకోవచ్చు. అనుకోకుండా పార్టీస్, ఫంక్షన్స్ అటెండ్ చేసేటప్పుడు మీకు దగ్గర టైం లేకపోతే మీరే మిర్రర్ ముందైతే ఉండి ఈ ఐబ్రో సెల్ఫ్ థ్రెడ్డింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా రౌండ్ థ్రెడ్ని తీసుకొని ఇలా 2-3-4 నాట్స్ అయితే వేసేసుకోండి. ఇలా వేసుకుని అండ్ ఇక్కడ ఏం లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బట్ మీకు స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది, తర్వాత ఈజీగానే ఉంటుంది. ప్రాక్టీస్ మీద అయితే మీకు చాలా సింపుల్గా వస్తుంది. మీకు తెలుసా, బ్యూటీ కోర్స్ మొత్తంలో కూడా కష్టమైనది ఐబ్రో థ్రెడ్డింగ్, షేపింగే అనమాట. ఇది మనకి చాలా తక్కువ చార్జ్ చేస్తారు, బట్ కానీ చాలా కష్టపడి అయితే నేర్చుకోవాలి. ఈవెన్ కష్టం అంటే ప్రాక్టీస్ అయితే ఉండాలి అని అనమాట దాని అర్థము. సో ఇలా మీరు ఫోర్ హెడ్ మీద హెయిర్ అనేది వస్తూ ఉంటుంది కదా, సో దాన్ని సింపుల్గా తీసుకోండి. అండ్ వన్ థింగ్ అండి, మీరు ఫస్ట్ అయితే డైరెక్ట్గా మీరు చేసుకోకూడదు. ఒకసారి షేపింగ్ అనేది బ్యూటీషియన్ దగ్గర చేయించుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రాస్ వస్తాయి కదా, వాటిని మీరు రిమూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. డైరెక్ట్గా మీకు షేప్ అనేది రావడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఐడియా ఉన్న వాళ్ళకైతే అంత కష్టమే ఉండదు, బట్ లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. అంతేకాదు అప్పర్ లిప్ కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. చాలామంది అప్పర్ లిప్ చేయించుకోవాలి అని అంటే సెలూన్స్కి వెళ్ళి చేయించుకోవాలి కదా, ఇలా జస్ట్ మీరైతే తీసుకోవచ్చు. నాకు ఇక్కడ లైట్గా ఉన్నాయి, సో అందుకని కొంచెం పెయిన్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఫైనలీ ఇక్కడ నేను మాయిశ్చరైజర్ అయితే తీసుకొని అప్లై చేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే అలోవెరా జెల్ అయినా సరే అప్లై చేసేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కూడా అప్లై చేసుకొని మనం ఒక 1 అవర్ పాటు ఫేస్ వాష్ చేయకుండా వదిలేయాలన్నమాట. కానీ కంపల్సరీ ఇలా అప్లై చేస్తేనే మన స్కిన్ అనేది రెడ్గా అవ్వకోకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా సెల్ఫ్ థ్రెడ్డింగ్ 15 డేస్కి వన్స్ చేసేసుకోవచ్చు. కదండి, ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈరోజే మీకు థ్రెడ్డింగ్ అనేది రాదనమాట. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ వస్తుంది, బట్ ఒక్కసారి మీరు నేర్చుకుని ఉంటే మీకు ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.